హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో టుడే క్లాస్ ఏంటంటే మనము ఇది అకాడమిక్ బుక్ అండి. అకాడమిక్ బుక్లో ఇదిగోండి కవర్ పేజ్ అయితే ఇలా ఉంటుంది. ఈ బుక్లో వచ్చేసి ఇప్పుడు మనము ఎకానమీ మనకు అర్థశాస్త్రంకి సంబంధించిన కొన్ని ప్రాక్టీస్ బిట్స్ అంటే ఒకటే వీడియోలో దగ్గర 3 లెసన్స్ కంప్లీట్ అయ్యేటట్టు ప్రాక్టీస్ బిట్స్ అయితే ఉన్నాయి. సో వాటిని ఈరోజు అయితే మనం నేర్చుకుందామండి. ఆల్రెడీ క్లాస్ అనేది చేశాను, బట్ అదేంటంటే జస్ట్ ఒక్కొక్క లెసన్ వైజ్గా చేశాను. ఇదేంటంటే 50 ప్రాక్టీస్ బిట్స్ అయితే ఉన్నాయి, అంటే 3 లెసన్స్ కలిపి అయితే ఉన్నాయి. సో ఒకటే వీడియోలో మనము 50 ఇంపార్టెంట్ బిట్స్ అయితే నేర్చుకుందాం. చెప్పాను కదా అండి, మీకు ఆన్సర్స్ అనేవి ముందే చేసి పెట్టాననేసి. సో ఈ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అలాగే మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ప్రతి బిట్ కూడా. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి అర్థశాస్త్ర నిర్వచనాలను సంబంధిత వ్యక్తులను సరిగ్గా జతపరచండి అని ఇక్కడ క్వశ్చన్ వస్తే, ఇక్కడ చూడండి వృద్ధి నిర్వచనము, సంక్షేమ నిర్వచనం, కొరత, అలాగే సంపద నిర్వచనం. అంటే ఇక్కడ ఈ నిర్వచనాలకి ఎవరైతే ఏ వ్యక్తులైతే వాటిని నిర్వచించారో వాళ్ళ గురించి జతపరచండి అని ఇక్కడ క్వశ్చన్. అంటే ఫస్ట్ వృద్ధి నిర్వచనానికి వచ్చేసి శామ్యూల్సన్ అండి. ఇక్కడ మీకు అందరికీ డౌట్ రావచ్చు, సంక్షేమం కాదు సంపద అనేసి. సంపద కంటే సంపద అంటే పంపిణీ, సంక్షేమం అనేది ప్రాధాన్యత ఇచ్చారు. అంటే ఈయన ఆల్ఫ్రెడ్ మార్షల్ అనే ఆయన 1890లో ప్రిన్సిపల్ ఆఫ్ ఎకనామిక్స్ అనే పుస్తకంలో, అంటే తన యొక్క గ్రంథంలో అర్థశాస్త్రానికి కొత్త నిర్వచనాన్ని ఇచ్చారు. అంటే సంపద కంటే సంపద పంపిణీ అంటే సంక్షేమంకి ఈయన అధిక ప్రాధాన్యత ఇచ్చాడు. అంటే సెకండ్కి ఏ. సంక్షేమ నిర్వచనం వచ్చేసి మార్షల్, వృద్ధి నిర్వచనంకి వచ్చేసి శామ్యూల్సన్, కొరత నిర్వచనం వచ్చేసి 3 అంటే బి రోబిన్స్, సంపద నిర్వచనం వచ్చేసి సి ఆడమ్ స్మిత్. వృద్ధి నిర్వచనము శామ్యూల్సన్, సంక్షేమ నిర్వచనము మార్షల్, కొరత నిర్వచనం వచ్చేసి రాబిన్స్, సంపద నిర్వచనం ఆడమ్ స్మిత్. సో థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. అర్థశాస్త్రము ఈ 2 గ్రీకు పదాల నుండి ఉద్భవించింది. ఎకోనో నౌమస్, మనకు ఓయికాస్ అండ్ నౌమినాస్, ఎస్తేనో లోగస్, ఒకానో లోగస్. బట్ ఆన్సర్ వచ్చేసి ఓయికాస్ అండ్ నౌమినాస్. ఇక్కడ సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఇక్కడ ఓకియాస్ అంటే మనకు ఇల్లు, ఇక్కడ నిర్వహణ అంటే నేనియార్ అంటే నిర్వహణ. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో కోరికల లక్షణం కానిది ఏంటంటే, కోరికలు ఒకసారి తీర్చుకుంటే మళ్ళీ ఉద్భవించవు. ఇక్కడ ఈ 3 స్టేట్మెంట్స్ రాంగ్, ఇది మాత్రం కరెక్ట్. అంటే కోరికలు ఒకసారి తీర్చుకుంటే మళ్ళీ ఉద్భవించవు. నెక్స్ట్ వన్, క్రింది వాణిలో ఉపయోగిత విలువ కలిగి వినిమయ విలువ లేని వస్తువులను గుర్తించండి అనేసి అడిగారు. ఇక్కడ వినిమయ విలువ లేని వస్తువు ఏంటి? నీరు. ఉపయోగిత విలువ కలిగి ఉండాలి ప్లస్ వినిమయ విలువ లేని వస్తువు గుర్తించండి అంటే అది నీరు. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో ఉచిత వస్తువు లక్షణం కానిది ఏంటంటే, వీటి సరఫరా కొరత ఉండదు, ధర ఉండదు, ఉత్పత్తి వ్యయం ఉండదు, కానీ వీటికి ఉపయోగిత విలువ అనేది ఉండదు. ఉచిత వస్తువు లక్షణం కానిది ఉపయోగిత విలువ ఉండదు. క్రింది వానిలో ఆర్థిక వస్తువు లక్షణాన్ని గుర్తించండి. ABCD అంటే కొరత అనేది ఉంటుంది, ధర ఉంటుంది, ఉత్పత్తి వ్యయం ఉంటుంది, ఉపయోగిత విలువ, వినిమయ విలువ ఉంటుంది. ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్స్లో ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్. ABCD ఈ 4 కూడా కరెక్ట్ ఆన్సర్స్. ఈ క్రింది వస్తువులను సరిగ్గా జతపరచండి అని ఇచ్చారు. అంటే ఇక్కడ ఏంటి? సెకండ్ ఆప్షన్ మనకు వినియోగ వస్తువులు వచ్చేసి పండ్లు, పాలు, వస్త్రాలు. అవును కదా, మనం వినియోగిస్తూ ఉంటాము. మార్నింగ్ లేచినప్పటి నుండి పండ్లు అవసరం, పాలు అవసరం, వస్త్రాలు అవసరం. పెట్టుబడి వస్తువులు వచ్చేసి యంత్రాలు, భవనాలు. ఎప్పుడైనా సరే మనము ఇన్వెస్ట్మెంట్ పెట్టాలంటే పెట్టుబడి పెట్టాలి, వస్తువులు ఏదైనా ఉన్నాయంటే యంత్రాలు కానీ, హౌసెస్ మనకు భవనాలు కానీ, ఇవన్నీ పెట్టుబడి వస్తువులు. థర్డ్ వచ్చేసి బి మాధ్యమిక వస్తువులు, అంటే సిమెంటు, స్టీలు, రబ్బర్ ఇవన్నీ కూడా మాధ్యమిక వస్తువులు. సో సెకండ్ ఆప్షన్ కరెక్ట్. అంటే 8th క్వశ్చన్, అర్థశాస్త్ర విశ్లేషణలో పరికల్పన లేదా నిర్దిష్టక పద్ధతిగా పేరుగాంచినది. అర్థశాస్త్ర విశ్లేషణలో పరికల్పన లేదా నిర్దిష్టక పద్ధతిగా పేరుగాంచినది నిగమన పద్ధతి. క్రింది వానిలో ఆగమన పద్ధతి యొక్క లక్షణం కానిది ఏదన్నా ఉంటే జర్మనీ ఆర్థికవేత్తలు దీనిని అభివృద్ధి చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది ప్రముఖ గ్రంథాలు రచయితలకు సంబంధించి సరికాని జతను గుర్తించండి అని ఇచ్చారు. ఇక్కడ అంటే ఇక్కడ గ్రంథాలు ప్లస్ రచయితల గురించి ఏ స్టేట్మెంట్ అయితే రాంగ్గా ఉందో దానిని మనం గుర్తించాలి. అంటే ఇక్కడ చూడండి, రాజ్యాల సంపద వచ్చేసి ఆడమ్ స్మిత్,
అర్థశాస్త్ర స్వభావము ప్రాముఖ్యత వచ్చేసి రాబిన్సన్. ఉద్యోగిత ఆదాయం ద్రవ్యం సాధారణ సిద్ధాంతము జేమ్కిన్స్. ఇక్కడ గమనించినట్లయితే సరికాని జతను గుర్తించారు కాబట్టి ఇక్కడ ఇచ్చిన 3 స్టేట్మెంట్స్ కూడా కరెక్ట్ అండి. ఎందుకంటే రాజ్యాల సంపద వచ్చేసి ఇక్కడ ఆన్సర్ గమనించండి, థర్డ్ ఆప్షన్ మనకు రాంగ్ అండి. కానీ ఇక్కడ పైవన్నీ సరైనవి అన్నారు. సరికాని జతను ఇచ్చారు కాబట్టి ఇక్కడ చిన్నపాటి కన్ఫ్యూజన్ ఉంది. మనకు ఆన్సర్ వచ్చేసి 4th ఇది ఇచ్చారు. కానీ నేను వచ్చేసి ఇది ఉద్యోగిత ఆదాయం ద్రవ్యం సాధారణ సిద్ధాంతం జేఎంకిన్స్ అని అనుకుంటున్నాను. మీకు ఎవరికైనా ఈ ఆన్సర్ కరెక్ట్ అనిపిస్తే కింద కామెంట్ అయితే చేయండి. అలాగే 11th వన్ చూడండి. అర్థశాస్త్రంలో నిశ్చల చలన భావనలను మొదటిగా ప్రవేశపెట్టింది ఎవరనేసి ఇక్కడ క్వశ్చన్ ఇచ్చారు. అర్థశాస్త్రంలో నిశ్చల చలన భావనలను జేఎస్ మిల్ మొదటగా ప్రవేశపెట్టినది. చలన మరియు నిశ్చలన అర్థశాస్త్రాల మధ్య గల తేడాలను స్పష్టమైన తేడాను మొదటిగా వివరించినది రాగ్నర్ ఫిష్. ఎలా ఉండాలి అనే విషయాన్ని గురించి క్రమబద్ధమైన పద్ధతిలో అధ్యయనం చేయునదే నిర్ణయాత్మక శాస్త్రం. ఎలా ఉండాలి అనే విషయాన్ని గురించి ఒక క్రమబద్ధమైన పద్ధతిలో అధ్యయనం చేయనదే నిర్ణయాత్మక శాస్త్రము. నిర్ణయాత్మక శాస్త్రాన్ని ప్రవేశపెట్టింది జర్మనీ చారిత్రకవేత్తలు. నిర్ణయాత్మక శాస్త్రాన్ని ప్రవేశపెట్టినది జర్మనీ చారిత్రకవేత్తలు. అలాగే క్రింది వాణిలో స్థూల అర్థశాస్త్ర పరిధి కానిది ఏది అనేసి ఇచ్చారండి. ఇక్కడ డిమాండ్ సిద్ధాంతం. స్థూల అర్థశాస్త్ర పరిధి కానిది డిమాండ్ సిద్ధాంతము. క్రింది వాణిలో ధరల సిద్ధాంతంగా పేరుగాంచినది సూక్ష్మ అర్థశాస్త్రము. ధరల సిద్ధాంతంగా పేరుగాంచినది సూక్ష్మ అర్థశాస్త్రము. అర్థశాస్త్రంలో సూక్ష్మ స్థూల అనే పదాలను మొదటగా ఉపయోగించినది రాగ్నర్ ఫిష్. అర్థశాస్త్రంలో సూక్ష్మ స్థూల అనే పదాలను మొదటిగా ఉపయోగించింది రాగ్నర్. స్థూల అర్థశాస్త్రం గురించి తెలిపే క్రింది వాక్యాలలో సరికానిది. ఇది మైక్రోస్ అనే గ్రీకు పదం నుండి ఉద్భవించింది అనే స్టేట్మెంట్ ఇక్కడ సరికానిది. స్థూల అర్థశాస్త్రం గురించి తెలిపే క్రింది ఇక్కడ ఇచ్చిన వాక్యాలలో సరికానిది ఏదంటే ఇది మైక్రోస్ అనే గ్రీకు పదం నుండి ఉద్భవించింది. అర్థశాస్త్ర పితామహుడు అనేసి ఎవరిని అంటారంటే ఆడమ్ స్మిత్ని అర్థశాస్త్ర పితామహుడు అనేసి అంటారండి. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిలో సరికాని జత. క్రింది వాటిలో సరికాని జత జాకబ్ వైనర్ అంటే వృద్ధి నిర్వచనం. ఈ క్లాస్కి సంబంధించిన వీడియో అనేది నేను ఆల్రెడీ మీకు పోస్ట్ చేశానండి. ఇంకెవరైనా చూడకుంటే ప్లేలిస్ట్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎకనామిక్స్ అని ఉంది, అక్కడ మీరు ఒకసారి చెక్అవుట్ చేయండి. అంటే అప్పటికి నాకు టెక్స్ట్ బుక్స్ అనేవి అవైలబుల్లో లేవండి. ఓన్లీ ఇదిగో ఈ అకాడమిక్ బుక్ ఉంది కదా, దీనిలో ఇంపార్టెంట్ కీ పాయింట్స్ అయితే చూసారు కదా లాస్ట్ క్లాస్లో, అవి మాత్రమే ఉన్నాయి. ఓకేనా. క్రింది వాటిలో సరికాని జత జాకబ్ వైనర్ వృద్ధి నిర్వచనం సరికాని జత. నెక్స్ట్ క్వశ్చన్. షామ్యుల్సన్ అనే ఆర్థికవేత్త ఏ దేశానికి చెందినవారు? జర్మనీ. షామ్యుల్సన్ అనే ఆర్థికవేత్త జర్మనీ దేశానికి చెందినవారు. సూక్ష్మ స్థూల అనే పదాలను అధ్యయనం చేసిన వారు రాగ్నర్ ఫిష్. సూక్ష్మ స్థూల అనే పదాలను అధ్యయనం చేసిన వారు రాగ్నర్ ఫిష్. ఒకియాస్ నేనియర్ అనే పదాలు ఏ భాష నుండి ఉద్భవించాయి? గ్రీకు భాష నుండి అయితే ఉద్భవించాయి. ఒకియాస్ నేనియర్ అనే పదాలు ఏ భాష నుండి ఉద్భవించాయండి? గ్రీకు నుండి. నిగమన పద్ధతిని ఇలా అని కూడా పిలుస్తారు. ఎలా? నైతిక పద్ధతి అనేసి కూడా అంటారు. నిగమన పద్ధతిని నైతిక పద్ధతి అని కూడా అంటారు. నెక్స్ట్ క్వశ్చన్. ఆర్థిక వస్తువు కలిగి ఉండే విలువలు. ఆర్థిక వస్తువు కలిగి ఉండే విలువలు ఏసి అంటే వినిమయ విలువ, అలాగే ఆర్థిక విలువ. నెక్స్ట్. జాతీయ ఆదాయంలో చేర్చబడని వస్తువులు. జాతీయ ఆదాయంలో చేర్చబడని వస్తువులు ఉచిత వస్తువులు. స్పీడ్గా చెప్తున్నాననేసి అనుకోకండి. ఇన్ఫర్మేషన్ అనేది తొందరగా మనకు టైం వేస్ట్ అవ్వకుండా రీచ్ అవ్వాలనేసి కొంచెం స్పీడ్గా అయితే చెప్తున్నాను. ఆగమన పద్ధతికి మరొక పేరు. ఆగమన పద్ధతికి మరొక పేరు అనుభావిక పద్ధతి. ఆగమన పద్ధతికి మరొక పేరు అనుభావిక పద్ధతి. వరి ధాన్యాన్ని విత్తనంగా వ్యవసాయంలో వాడితే అవి ఏ వస్తువు అవుతుంది? ఉత్పాదక వస్తువు. వరి ధాన్యాన్ని విత్తనంగా వ్యవసాయంలో వాడితే ఉత్పాదక వస్తువు అవుతుంది. ఓకేనా. వ్యక్తుల లేదా సంస్థల ఆధీనంలో ఉన్న ఆస్తుల నిల్వే సంపద. వ్యక్తుల లేదా సంస్థల ఆధీనంలో ఉన్న ఆస్తుల నిల్వే సంపద. అన్ని ఆర్థిక వస్తువులకు ఉండే విలువ ఏంటి? వినిమయ విలువ. వినిమయ విలువ. ఇక్కడికి ఫస్ట్ లెసన్ కంప్లీట్ అయిందండి. నెక్స్ట్ క్వశ్చన్ మనకు నెక్స్ట్ లెసన్ వచ్చేసి వినియోగదారుని ప్రవర్తన సిద్ధాంతాలు. మీరు ఇక్కడ డౌట్ పడాల్సిన అవసరం లేదండి. ఇక్కడ ప్రతిదీ కూడా సిలబస్లో ఇచ్చిన టాపిక్స్ ఇక్కడ చేసేది. ఓకేనా. నెక్స్ట్. ప్రయోజన భావనను మొదటిసారిగా ప్రతిపాదించిన ఆర్థికవేత్త ఎవరు? బెన్హామ్.
ప్రయోజనం అనేది ఒక మానసిక భావన. ప్రయోజనం అనేది ఒక మానసిక భావన. హెచ్ గాసిన్ ఈ దేశానికి చెందినవారు. ఏ దేశానికి? జర్మనీ దేశానికి చెందినవారు. హెచ్ గాసిన్ ఏ దేశానికి చెందినవారు? జర్మనీ దేశానికి. గాసిన్ ప్రథమ సూత్రానికి మరొక పేరు. గాసిన్ ప్రథమ సూత్రానికి మరొక పేరు క్షీణో ప్రాంత ప్రయోజన సూత్రము. క్షీణో ప్రాంత ప్రయోజన సూత్రము. సమోప్రాంత ప్రయోజన సూత్రానికి మరొక పేరు. సమోప్రాంత ప్రయోజన సూత్రానికి మరొక పేరు పై రెండు. అంటే గరిష్ట సంతృప్తి సూత్రము, ప్రతిస్థాపన సూత్రం. పై రెండు కూడా అంటే ఈ రెండు. నెక్స్ట్ మ్యాథమెటికల్ ఫిజిక్స్ గ్రంథకర్త. మ్యాథమెటికల్ ఫిజిక్స్ గ్రంథకర్త ఎడ్వర్త్. నెక్స్ట్ క్వశ్చన్, ఉదాసీనత వక్రరేఖ పద్ధతిని మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టిన వారు కూడా ఎడ్వర్తే. ఉదాసీనత వక్రరేఖ పద్ధతిని మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టిన వారు ఎడ్వర్త్. నెక్స్ట్ వాల్యూ అండ్ క్యాపిటల్ గ్రంథకర్త. వాల్యూ అండ్ క్యాపిటల్ గ్రంథకర్త ప్రో హిక్స్. దేనికి? వాల్యూ అండ్ క్యాపిటల్ గ్రంథకర్త అయిన. వస్తువు ప్రయోజనానికి పరిమాణానికి మధ్య ఉన్న సంబంధం తెలిపే సూత్రాన్ని క్షీణో ప్రాంత ప్రయోజన సూత్రం అనేసి అంటారు. దేనికి? వస్తువు ప్రయోజనానికి అలాగే పరిమాణానికి మధ్య ఉన్న సంబంధం తెలిపే సూత్రమే క్షీణో ప్రాంత ప్రయోజన సూత్రము. నెక్స్ట్ క్వశ్చన్, ఏ రికగ్నైజేషన్ ఆఫ్ థియరీ ఆఫ్ వాల్యూను శాస్త్రీయంగా వివరించిన వారు ఎవరండి? ప్రొఫెసర్ హిగ్స్ అండ్ ఆర్సిల్డ్. మనకు ఎలెన్. ఇక్కడ ఆర్సిడి అండి, ఇక్కడ జీ కాదు. ఆర్సిడి ఎలెను. అక్కడికి 2 చాప్టర్స్ కంప్లీట్ అయ్యాయి. 3rd చాప్టర్ డిమాండ్ సిద్ధాంతం. ఈ లెసన్లో కూడా ఒక మ్యాక్సిమం మనకు 10 క్వశ్చన్స్ అయ్యాయి. ఓవరాల్గా చూసుకుంటే మనం ఈరోజు 50 క్వశ్చన్స్ అయితే నేర్చుకున్నామండి. ఒక కోరికను తీర్చే వివిధ రకాల వస్తువులను ఏమనేసి అంటారు? ప్రత్యామ్నాయ వస్తువులు అంటారు. ఒక కోరికను తీర్చే వివిధ రకాల వస్తువులను ప్రత్యామ్నాయ వస్తువులు అంటారు. క్రింది వాటిలో డిమాండ్ నిర్ధారించే అంశం కానిది ప్రమేయ సంబంధము. క్రింది వాటిలో డిమాండ్ నిర్ధారించే అంశం కానిది ప్రమేయ సంబంధము. క్రింది వాటిలో డిమాండ్ రకం కానిది పూరక వస్తువులని డిమాండ్ రకం కానివి. వెబ్లన్ ఏ దేశానికి చెందిన ఆర్థికవేత్త? అమెరికా. వెబ్లన్ ఈయన అమెరికా దేశానికి చెందిన ఆర్థికవేత్త. భవిష్యత్తులో ధర పెరుగుతుందేమో అనే విషయాన్ని క్రింది విధంగా పిలుస్తారు. ఎలా? అంచనా వ్యాపారం. భవిష్యత్తులో ఫ్యూచర్లో ధర అనేది పెరుగుతుందేమో అనే విషయాన్ని అంచనా వ్యాపారం అనేసి పిలుస్తారు. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో డిమాండ్ మినహాయింపు కానిది. క్రింది వాటిలో డిమాండ్ మినహాయింపు కానిది. ప్రత్యామ్నాయ పూరక వస్తువులు డిమాండ్కు మినహాయింపు కానివి. నెక్స్ట్ పూరక వస్తువులు అనగా పూరక వస్తువు ఒక కోరికను తీర్చడానికి కొన్ని వస్తువులు సమిష్టిగా ఉపయోగపడడమా? ఒకే కోరికను తీర్చగల వివిధ వస్తువుల ధర తగ్గినప్పుడు డిమాండ్ పెరగడమా? ఇది చూడండి. ఫస్ట్ ఆప్షన్ చూడండి, ఏ అంటే ఒక కోరికను తీర్చడానికి కొన్ని వస్తువులు సమిష్టిగా ఉపయోగపడడము. నెక్స్ట్ క్వశ్చన్, ధరలో మార్పు వచ్చినా రాకున్నా డిమాండ్లో మార్పు రావడాన్ని ఏమంటారంటే పూర్తి వ్యాకోచ డిమాండ్ అనేసి అంటారు. ధరలో మార్పు వచ్చినా రాకున్నా డిమాండ్లో మాత్రం మార్పు రావడాన్ని ఏమనేసి అంటారండి? పూర్తి వ్యాకోచ డిమాండ్ అంటారు. డిమాండ్ వ్యాకోచత్వం విలువ 1కి సమానంగా ఉన్నప్పుడు అప్పుడు వ్యాకోచ రేఖ లంబ అతివర వలయం లాగా ఉంటుంది. డిమాండ్ వ్యాకోచత్వము 1కి సమానంగా ఉన్నప్పుడు వ్యాకోచ రేఖ లంబ అతివర వలయం లాగా ఉంటుంది. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్, ధర పెరిగినప్పుడు డిమాండ్ చేస్తున్న వస్తువు డిమాండ్ తగ్గితే దానిని సంకోచం అంటారు. ధర పెరిగినప్పుడు డిమాండ్ చేస్తున్న వస్తువు డిమాండ్ తగ్గితే దానిని సంకోచం అంటారు. ఇదండి 3 లెసన్స్ కలిపేది ఒకటే వీడియోలో. అంటే 50 క్వశ్చన్స్ అయితే మనం నేర్చుకున్నాము. ప్రతి క్వశ్చన్ కూడా మనకి ఇంపార్టెంట్. నేను ఎవ్రీ వీడియోలో మీకు చెప్తూనే ఉంటాను. ఇప్పటి నుండి మనము ఏ క్వశ్చన్ కానీ ఏ లెసన్ కానీ ఏ టాపిక్ కూడా వదలదు. ఓకేనా? సో ఐ హోప్ మీకు క్లాస్ నచ్చిందని అనుకుంటున్నాను. క్లాస్ నచ్చితే ప్లీజ్ టు లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.